హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు ప్రతి నోట్లో వినిపిస్తున్న వైరస్ నేమ్. హెచ్ఎంవివి అంటే హ్యూమన్ మెటాన్యూరో వైరస్. ఇది కొత్త వైరస్ ఏం కాదు. 1958లోనే డిటెక్ట్ అయ్యింది. కానీ 2001లో కొంచెం సివియర్గా ఉండి అప్పుడు కొంచెం వెలుగులోకి వచ్చింది. హెచ్ఎంపివి అనేది ఒక ఆర్ఎన్ఏ రకం. ఇది శీతాకాలం, వసంతకాలంలో వస్తుంది ఎక్కువగా. దీనికి ఇంకా ఎటువంటి వ్యాక్సిన్ కనుక్కోలేదు. అండ్ దీని లక్షణాలు ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి అన్ని వైరస్లా కాకుండా అంత డేంజర్ ఏం కాదు. ఇది నార్మల్గానే ఉంటుంది దీని తీవ్రత. సో ఏం ఆందోళన చెందొద్దు. ఇది ప్రస్తుతం చైనాలో పాండమిక్గా ఉండడం వల్ల దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. చైనాలో మనకి ఎంతమంది మరణించారు అలాంటివి ఏంటి మనకు WHO మనకేం రికార్డ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎందుకు ఇది బయటకు వచ్చింది అని అంటే మన ఇండియాలో బెంగళూరులో 2 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. సో దీని గురించి ఎక్కువగా వినిపిస్తుంది. బెంగళూరులో ఒక 3 నెలల పాప, చిన్న పాప, 3 నెలల పాప, తను ఎక్కడ ట్రావెల్ చేయలేదు, ఇంటర్నేషనల్ ట్రిప్ అట్లా ఏం చేయలేదు. తన తల్లిదండ్రులు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ ఏం వేయలేదు. కానీ 3 నెలల పాపకు వైరస్ డిటెక్ట్ అయ్యింది. తను బాప్టిస్ట్ హాస్పిటల్ బెంగళూరులో అడ్మిట్ అయ్యింది. ఇవే లక్షణాలతో సేమ్ దగ్గు, జ్వరం, జలుబు, గొంతు నొప్పి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అని అడ్మిట్ అయ్యింది. తన శాంపుల్ కలెక్ట్ చేసి పంపిస్తే తనకి హెచ్ఎంపివి కన్ఫర్మ్ అయింది. ప్రజెంట్ తను బాగానే ఉంది. తను డిశ్చార్జ్ అయిపోయింది. ఇది అయిపోయిన వెంటనే ఇంకొక కేసు డిటెక్ట్ అయింది. తను 8 నెలల బాబు. తిను కూడా ఏ ఇంటర్నేషనల్ ట్రిప్ చేయలేదు. తన తల్లిదండ్రులు కూడా ఏ ట్రిప్ చేయలేదు. ఓన్లీ ఇండియాలోనే వాళ్ళు తిరిగింది. తనకి కూడా హెచ్ఎంపివి కన్ఫర్మ్ అయింది. తిను ఇంకా అడ్మిట్ అయ్యాడు కానీ ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు. సో ICMR ఏం చెప్తుందంటే ఫ్లూ ఉన్న వాళ్ళకి ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు చైనాలో పాండమిక్గా మారడం వల్ల ఇది బయటకు వస్తుంది. ఇది వరల్డ్ వైడ్గా 0.7% అందరికీ నార్మల్గా స్ప్రెడ్ అవుతుంది శీతాకాలంలో అని చెప్తున్నారు ICMR వాళ్ళు. సో ఇది ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ వ్యాక్సిన్ కనుక్కుంటారేమో. కానీ అప్పటి వరకు జాగ్రత్తగా ఉండడం మర్చిపోవద్దు. మాస్క్ వేసుకోవాలి. జలుబు, దగ్గు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ ముట్టుకోవడము, హగ్ చేసుకోవడము ఇట్లాంటి పనులన్నీ చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఎక్కువగా కిడ్స్ మీదనే ప్రభావం చూపిస్తుంది. సో చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడికి పడితే అక్కడ తిప్పకండి. ఇంతకుముందు కరోనా వైరస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో 2020లో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోండి. వేడి నీళ్ళు తాగడం, మాస్క్ పెట్టుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు గ్లోవ్స్ అవి వేసుకోవడము, అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇది చిన్నపిల్ల విషయానికి వస్తే ఇప్పుడు పెద్దవాళ్ళ విషయంలో చూద్దాము. పెద్దవాళ్ళ విషయంలో ఎలా అంటే జబ్బు ఉన్న వాళ్ళకి, అంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, షుగరు, BP ఉన్న వాళ్ళకి, ఏదైనా రోగాలుండి రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళకు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరికొకరికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎలాంటి డిస్టెన్స్ మెయింటైన్ చేశారో, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారో అవన్నీ కేర్స్ ఇప్పుడు తీసుకోండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఈ వైరస్ గురించి డీటెయిల్స్. ఎక్కువగా సుత్తి లేకుండా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది అంత డేంజర్ కాదు. సో ఎక్కువగా టెన్షన్ పడకండి, బట్ కేర్ఫుల్గా ఉండండి. ఇది ఈ వీడియో యొక్క సారాంశం.